హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీను సత్య వరల్డ్. చాలా రోజుల తర్వాత అవుట్డోర్ వ్లాగ్ అయితే చేయడం జరిగిందండి. మేము ఎక్కువగా బయటకు వెళ్ళట్లేదు ఈ మధ్యన, అందుకే అవుట్డోర్ షూట్ అయితే ఏమీ చేయట్లేదండి. సో చాలా రోజుల తర్వాత ఒక మంచి ప్లేస్కి వెళ్ళాము. మీరు కూడా చూస్తారని మాతో పాటు ఈ వీడియో అయితే షేర్ చేయడం అయితే జరిగిందండి. అదేనండి, వైజాగ్లో కొండపైన ఉన్న రామానాయుడు స్టూడియో. చాలా బాగుంటుందండి. ఫస్ట్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది, చూసారు కదా, మీకు చుట్టూ చూపిస్తున్నాము. గేట్ దగ్గర నుంచి ఫస్ట్ ఎంట్రన్స్ ఇట్లా ఉంటుంది. దాని పక్కనే స్టార్టింగే హాస్పిటల్ అండి. మనకి మూవీస్లో చూస్తాం కదండి, హాస్పిటల్స్, రైల్వే స్టేషన్స్, ఇంకా వీధిలోనున్న షాప్స్, ఇంకెలాంటి మంచి మంచి హౌసెస్ ఉంటాయి కదండి సీరియల్స్లోని, అలాగే మనము మూవీస్లోని చూస్తూ ఉంటాం కదా ఇలాంటి హౌసెస్ని. అవి ఇక్కడే షూట్ చేస్తారండి. మనకు నిజంగా రియల్గానే అనిపిస్తుంది కదండి, కానీ అందులో కట్టినవి రియలే, కాకపోతే అవి షూటింగ్ పర్పస్ మీద యూజ్ చేస్తారండి. కొంచెం ముందుకు వెళ్ళి లోపలికి వస్తే ఇలాంటిది ఒకటి కనిపిస్తుందండి. ఒక పెద్ద ఫ్రేమ్ లాగా సెట్ చేశారు. ఇక్కడ తీసిన మూవీస్, అలాగే మంచి మంచి స్వీట్ మెమరీస్ అన్ని ఇట్లా ఫ్రేమ్స్ కట్టించి మనకి అందరికీ చూపించడం అనేది జరిగింది. అలాగే అవార్డ్స్, చాలా మంది అండి పెద్ద పెద్ద హీరోస్, హీరోయిన్స్ అయితే ఈ ఫ్రేమ్లో మనకి కనిపిస్తారు. చాలా బాగుందండి. చూసారు కదా, శ్రీదేవి గారు, ఇంకా చాలా మంది పెద్ద పెద్ద హీరోస్, హీరోయిన్స్ ఇక్కడ షూట్ చేసిన మూవీస్ చాలా బాగా ఇక్కడ ఫ్రేమ్ రూపంలోని కట్టించి మనకు చూపించడం అనేది జరిగిందండి. పాత హీరోయిన్స్, హీరోస్ని మనం ఇక్కడే చూస్తాము. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇదిగోండి, చూసారు కదా, శ్రీదేవి గారు వాళ్ళ హస్బెండ్, ఇంకెట్లా చాలా బాగుంటుందండి. అప్పుడు హీరోయిన్లు అందరూ మనకి ఈ ఫ్రేమ్లో కనిపిస్తారండి. చూసారు కదా, ఇట్లా మనకి చాలా పెద్ద ఫ్రేమ్ అయితే మనకు కనిపిస్తుంది. కొంచెం లోపలికి వెళ్ళగానే మనం అందరినీ చూడొచ్చు హ్యాపీగా. ఇదిగోండి ఇలాగా. ఇంకా రామానాయుడు గారి గురించి ఒక మంచి కొటేషన్ అయితే రాసి లాస్ట్లోనే ఒక ఫ్రేమ్తో ఎండ్ చేశారండి. ఆ తర్వాత దాని నుంచి బయటకు వచ్చేస్తే ఇక్కడ ఒక పెద్ద విల్లా అయితే ఉంటుందండి. ఇది నేను నిజంగా సెట్ ఏమో అనుకున్నాను, కానీ అది నిజంగా హౌసేనండి. ఓన్లీ షూటింగ్ పర్పస్కి మాత్రమే యూజ్ చేస్తారు. ఇది కూడా షూటింగ్కి ఒక రైల్వే స్టేషన్ లాగా ఉంది, కానీ రైల్వే స్టేషన్ కాదు. ఇంకా ఇటువైపు తిప్పితే ఇల్లులు చూసారు కదా, అక్కడ చూడండి వీధి షాప్స్ ఉన్నాయి, స్ట్రీట్ షాప్స్. ఇవి మనకి షూటింగ్లో కనిపిస్తాయి, చూసారు కదా, అవి ఇక్కడవేనండి. ఎలా కట్టారో చూడండి, సేమ్ మనకు అక్కడ షాప్ లాగే ఉంటుంది కదండి అక్కడ చేసే హడావిడి అంతా కూడాను. తర్వాత పోలీస్ స్టేషన్ చూడండి, ధర్మసాగరం పోలీస్ స్టేషన్ అంట. రియల్లీ పోలీస్ స్టేషన్ లాగే ఉంది, చూసారు కదా. లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాము, చాలా బాగుంటుందండి లోపల కూడాను. అంటే పోలీస్ స్టేషన్ ఇలా ఉంటుందా మనం సినిమాల్లో చూసినవి, ఇంకా సీరియల్స్లో చూసినవి అని అనిపిస్తుందండి. ఫస్ట్ టైం మేము వెళ్ళాము, చాలా బాగా అనిపించింది. చూడండి, అక్కడ జైల్లో పెడతారు కదా అవి. ఇక్కడ ఇంకొకటి హ్యాపీ థింగ్ ఏంటంటే మనం లోపలికి అలౌ చేస్తారండి. ఎక్కడ ఏమీ అబ్జెక్షన్ అయితే ఉండదు. మనం చక్కగా లోపలికి వెళ్ళి ఎంతసేపు అయినా సరే ఉండి రావచ్చు. ఇంకా ఫోటోషూట్ కూడా చేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగుంది కదా. మా పిల్లలు అయితే కాసేపు లోపల ఆడి అప్పుడు బయటకు వచ్చారు. చాలా పెద్దదండి, చాలా పెద్ద ప్లేస్ ఉంది. మనకి రియల్గా మనకి సీరియల్స్ ఇంకా సినిమాల్లో చూపిస్తారు కదా, అలానే ఉందండి సేమ్. ఇదేమి సెట్ కాదండి, నిజంగా కట్టారండి. కొండపైన చాలా చల్లగా వస్తుందండి గాలి. మేము ఆఫ్టర్నూన్ బయలుదేరాము, మాకు ఎండలాగే అనిపించలేదు. కాకపోతే మధ్యాహ్నం కదా, కొంచెం జనాలు తక్కువగా ఉన్నారు. నాకు తెలిసి సండే ఈవినింగ్ టైం అయితే చాలా ఎక్కువ మంది వస్తారు. ఇక్కడ ఒక మంచి ఇల్లు కనిపిస్తుంది చూడండి. మనకి ఫ్యామిలీ మూవీస్లో ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి కదండి సినిమాలు, అలాంటి మూవీస్లో ఇలాంటి ఇల్లులు మనం చూస్తూ ఉంటాము. చాలా బాగా అనిపించింది అండి. యాక్చువల్గా ఇలాంటి ఇల్లుల్ని మనం ఎప్పుడూ సినిమాల్లోనే చూస్తూ ఉంటాం, కానీ రియల్గా చూసుంటాం కదా. నేను ఫస్ట్ టైం చూసాను, కానీ చాలా హ్యాపీగా అనిపించింది అండి. చూడండి లోపల స్తంభాలు, ఆ పెంకులు, నిజంగా పూర్వకాలంలో ఇల్లులు ఎలా ఉంటాయో అలాగనే ఉందండి. చాలా చల్లగా ఉంది లోపల. ఈ పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి ఫోటోషూట్కి అయితే చాలా బాగుంటుంది అనిపించింది నాకు ఈ ఇల్లు. బయట అయితే ఇలా ఉంటుందండి వాతావరణం,
చూడండి ఎంత స్పేసియస్గా ఉంది కదా. అక్కడ మెట్టులు, ఎంట్రన్స్, అది ద్వారం, తలుపులు, అప్పుడు తలుపులే అప్పుడు గుమ్మాలే. చూడండి లోపల ఎంత బాగుందో. ఫోటోషూట్కి అయితే పర్ఫెక్ట్ అండి. నీట్గా రెడీ అయిపోయి వచ్చి అండ్ చక్కగా మనం ఫోటోలు ఎన్నైనా తీసుకోవచ్చు, చాలా బాగా వస్తాయి. అంత బాగుంది ఆ పెంకిటిల్లు, ఆ ప్లేస్ అయితే మాత్రము. ఆ తర్వాత దాని నుంచి కొంచెము దూరంగా వస్తే మనకి కొండ కిందున్న ఐటీ కంపెనీస్ అన్నీ కనిపిస్తాయండి. మా హస్బెండ్ చూపిస్తున్నారు అవన్నీ ఐటీ కంపెనీస్ అని చెప్పేసి. చూడండి చిన్న చిన్న అగ్గబెట్టులా కనిపిస్తున్నాయి కొండపై నుంచి చూస్తే. ఆ తర్వాత మెయిన్ పెద్ద విల్లా అండి. ఇది ఒక వండర్ అని చెప్పచ్చు. చాలామంది ప్రీ వెడ్డింగ్ షూట్కి ఇక్కడికి వస్తారు. మా బ్రదర్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు ప్రీ వెడ్డింగ్ షూట్కి, నాకు గుర్తుంది. ఈ ఇల్లు చూస్తే నాకు అదే గుర్తుకొచ్చింది. ఆ తర్వాత కింద చూపిస్తున్నానండి. ఫస్ట్ మీకు లోపల చూడండి ఒక పెద్ద గుడాంలా ఉంటుంది. మనకి ఫైట్స్ గట్రా జరుగుతాయి కదా సినిమాల్లోని, అవి ఇక్కడే చేస్తారేమో అనిపించింది నాకైతే. అంత పెద్ద గుడాం అండి. చూడండి పైన రాడ్లు, కిందన ప్లేసు ఎంత పెద్దగా ఉంది చూడండి. ఫైట్స్ ఇంకేమైనా ప్రాక్టీస్ చేయాలంటే ఇక్కడనే చేస్తారేమో మరి. చాలా పెద్దదండి ఇది. దీనిపైన ఆ బంగ్లా కట్టేసి ఉంటుంది. ఇప్పుడు పైకి వెళ్తే ఇలా ఉంటుందండి. అంటే మనకి ఫ్యామిలీ మూవీస్లో మంచి మంచి ఇల్లులు కనిపిస్తూ ఉంటాయి కదా, అవి ఇక్కడనే షూట్ చేస్తారేమో నాకు చూస్తే అలానే అనిపించింది. సీరియల్స్లో మనకి ఎక్కువగా ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి కదండి. ఇక్కడ తీసారో లేదో నాకు తెలియదు కానీ ఆ ఇల్లులు ఇలాగనే ఉంటాయండి. చూడండి మనకి ఇప్పుడు చూస్తుందల్లా రామానాయుడు స్టూడియో. అన్నీ మనం మూవీస్లో చూసినవన్నీ ఇక్కడ మనకే కనిపిస్తాయి. ఈ విల్లా మాత్రం హైలైట్ అండి. చాలా బాగుంది. ఎంత అందంగా ఉందో నిజంగాను. లోపలికి మాత్రం అలౌ చేయలేదండి, పైన అలా చూసుకొని వచ్చేసాము. ఇక్కడ ఒక షాప్ ఉందండి, అది షూటింగ్ షాప్ ఏమో అని చాలాసేపు కన్ఫ్యూజ్ అయ్యాము. ఇంకా దగ్గరికి వెళ్ళి చూస్తే స్నాక్స్ అమ్ముతున్నారు అక్కడ వచ్చిన వాళ్ళందరికీను. ఆ షాప్ ఎదురుగా ఒక మంచి వినాయకుడి టెంపుల్ అయితే ఉందండి. అక్కడ పనిచేసే వర్కర్స్ అందరూ కూడా అక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. మేము కూడా కాసేపు కూర్చున్నాము. చాలా కూల్గా ప్రశాంతంగా ఉందండి ఈ వినాయకుడి టెంపుల్ దగ్గర అయితే. మనం కొన్ని సీన్స్లో చూస్తూ ఉంటాం చూడండి ఇలాంటి టెంపుల్స్ని. మేబీ ఇక్కడనే తీస్తారేమో ఆ సీన్స్ అన్నీ కూడాను. ఇంకా ఆ షాప్ దగ్గరికి వెళ్ళి మా పిల్లలకు కావాల్సినవన్నీ తీసుకున్నారండి. వాళ్ళతో పాటు నేను కూడా ఐస్ క్రీమ్ తీసుకున్నాను. మంచి ఎండ కదండి, చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత చూడండి షాప్స్ అన్నీ చూపిస్తున్నాము. నిజంగా ఈ రోడ్లు మనకి సినిమాల్లో ఇంకా సీరియల్స్లో ఇలాగనే కనిపిస్తాయి. మీరు గమనిస్తే నిజంగా అవి రియల్ షాప్స్ అనుకుంటాము, కానీ కాదండి. అవి ఇక్కడనే షూట్ చేసి మనకు చూపిస్తారు. ఎంత బాగున్నాయి కదండి. కానీ అవి నిజంగా కట్టినవే, సెట్ ఏమీ కాదు, కానీ షూటింగ్ పర్పస్కి మాత్రమే యూజ్ చేస్తారు. ఆ టెంపుల్ పక్కన మనకి ఒక పెద్ద లైబ్రరీలా ఉంటుందండి. అంటే అప్పుడు సినిమాలు ఏ యంత్రాలతో షూట్ చేసేవారు, దానికి కావాల్సిన పనిముట్లన్నీ కూడా ఒక స్వీట్ మెమొరీస్ లాగా ఈ లైబ్రరీలోని మనకి చూపించడం జరుగుతుందండి. అంటే వెంకటేష్ గారి హిట్ మూవీస్ అన్నీ కూడా ఇక్కడ మనకి చూపించారు. చూడండి అన్నీ బ్లాక్ బస్టర్లు అప్పుడు తీసినవన్నీ కూడాను మంచిగా అవన్నీ మనకి క్లియర్గా చూపించారు. అంటే షూటింగ్స్ ఏ యంత్రాలతో చేస్తారు, ఎలా చేస్తారు, అప్పుడు ఏమి యూజ్ చేసేవారు షూటింగ్స్కి అని చెప్పేసి ఇందులోని స్వీట్ మెమరీస్ కింద పెట్టి మనకు చూపించడం అయితే జరుగుతుంది. అప్పుడు వెంకటేష్ గారు తీసిన మూవీస్ అన్నీనండి. అప్పుడు హీరోస్, హిస్టరీ ఆఫ్ ఇండియన్ సినిమా, అప్పుడు హిస్టరీ ఉన్న సినిమాలన్నీ కూడా ఇక్కడ ఒక పోస్టర్ కొట్టించి మనకు చూపించడం జరిగిందండి. ఇక్కడ ఆయన షూట్ చేయకూడదు అన్నారు. ఆయన రాకముందు ఒక చిన్న బిట్టు షూట్ చేసి ఆపేశానండి. చూడండి అప్పుడు సినిమాకి యూజ్ చేసిన యంత్రాలు, పనిముట్లు ఆ కాలంలో ఇలా చేసేవారంటండి. ఇంకా బయటకు వచ్చేస్తే ఇలా ఉంటుందండి గ్రీనరీ అంతా కూడాను. మెయింటెనెన్స్ అయితే చాలా బాగా చేస్తున్నారండి. చాలామంది వర్కర్స్ ఉన్నారు. ఎక్కడికక్కడ నీట్గా క్లీన్గా చాలా బాగుంది ఈ రామానాయుడు స్టూడియో అయితే. కొంచెం ముందుకు వస్తే చిన్న పార్క్ లాగా ఉంది. మా పిల్లలు చూడండి, మా బావగారి పిల్లలు ఎలా ఊగుతూ ఆడుతున్నారో. ఇక్కడి నుంచి మనకి చూస్తే కింద కనిపిస్తుంది చూడండి ఎంత బాగుందో. కిందన కొండ, అక్కడ వైట్ గ్రిల్స్లా ఉన్నాయి కదా, అక్కడ కూడా ఫోటోషూట్స్కి చాలా బాగుంటుందండి. ప్రీ వెడ్డింగ్కి అయినా లేదా ఏ విధంగా అయినా సరే ఫోటోషూట్ పర్పస్కి చాలా బాగుంటుంది. చాలా బాగా వస్తాయి ఫొటోస్. మేము ఆ ప్లానింగ్తో వెళ్ళలేదండి, వెళ్తే కానీ నిజంగా మంచిగా ఫొటోస్ తీసుకునేవారు.
మా పిల్లలు ఇంకా అక్కడ ఉయ్యాలూగి అక్కడ కాసేపు ఆడుకొని ఇంకొచ్చేసాము. అక్కడ కింద హార్ట్ సింబల్, ఇక్కడ పైన గ్రిల్స్ చాలా బాగుంటుందండి ఫోటోషూట్ పర్పస్కి మాత్రము. కొంచెం ఎండ ఉందండి, మా పిల్లలు అస్సలు టైర్డ్ అవ్వలేదు. ఆ ఎండనే తెలియలేదు, మంచిగా గాలి వస్తుంది కొండపైన కదా. మా పిల్లలు అసలు టైర్డ్ అవ్వకుండా తిరుగుతూనే ఉన్నారు. మా నేహతలకైతే అస్సలు కాలు నొప్పి పెట్టవండి, అలా గెంతుతూ పరిగెట్టుకునే ఉండేది. ఇక్కడైతే ఆఫీస్ అండి, ఇదంతా మెయింటైన్ చేస్తారు కదా, వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటారు, వాళ్ళకి అది ఆఫీసు. ఇంకా మా వాళ్ళందరూ తిరిగి అలిసిపోయారు, అక్కడ కూర్చున్నారు. మా పిల్లలకు మాత్రం అసలు అలుపే లేదండి, కంటిన్యూస్గా తిరుగుతూనే ఆడుతూనే ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ ఒక మంచి బుద్ధుడి విగ్రహం అయితే ఉందండి, అక్కడ కూడా కొంచెం ఫొటోస్ తీసుకొని ఇంకా బయలుదేరాము. చూడండి ఈ స్పాట్ కూడా చాలా బాగుంటుంది ఫోటోషూట్కి. అసలు ఏమీ మనకి బాగాలేదు అనడానికి లేదండి, అన్ని స్పాట్స్ కూడా చాలా బాగుంటాయి. కొన్ని సీన్స్లో ఇలాంటివి మనకు కనిపిస్తాయి మూవీస్లో, సీరియల్స్లో. మీరు అబ్జర్వ్ చేస్తే అవి ఇక్కడనే తీసారేమో అనుకుంటా. అక్కడి నుంచి కిందకి వ్యూ చాలా బాగుందండి. దాని పక్కనే ఇలాంటిది ఒకటి ఉంటుంది, అంటే దీని కింద ఒక చిన్న రెస్టారెంట్లా ఉంటుందండి. దాని పైకి వెళ్ళాం మేము వ్యూ చూడడానికి అని చెప్పేసి. ఎంత స్పేసియస్గా ఎంత బాగుందో చూడండి. ఇక్కడ ఫుడ్ కొంచెం కాస్ట్లీ అనండి, కొంచెం కాదు చాలా కాస్ట్లీ. మేము తిన్నాము, ఫుడ్ అయితే బాగుంది బట్ చాలా కాస్ట్లీ. ఎందుకంటే కొండపైన తింటున్నాం కదండి, ఆ మాత్రం ఉంటుంది మరి కాస్ట్. చూడండి సముద్రం వ్యూ, ఇంకా అక్కడ గ్రీనరీ, కిందన హోటల్ అని చెప్పాను కదా, అక్కడ బయట వేసిన చైర్స్ ఎంత బాగుందో చూడండి. వ్యూ మొత్తం మనకి లోపల హోటల్లో కూర్చుంటే మనకి ఈ సముద్రం వ్యూ అనేది కనిపిస్తుంది. మేబీ అందుకనేమో వాళ్ళు వేసారు ఎంత కాస్ట్ తినడానికి. లోపల ఇంటీరియర్ అయితే ఇలా ఉంటుందండి. తిరిగి అలసిపోయాం కదా, ఇంకా కొంచెం ఫుడ్ తీసుకొని వాటర్ తాగేసి నిదానంగా బయలుదేరామండి. పాపం మా పిల్లలు అయితే బాగా అలిసిపోయారు, కానీ చాలాసేపు పట్టిందండి ఫుడ్ రావడానికి. ఇంకెక్కడ ఫుడ్ తీసుకొని నిదానంగా ఇంకా బయటకైతే బయలుదేరామండి. ఇప్పుడు మీకు చూపించింది ఆల్మోస్ట్ కవర్ చేశాను, అన్నీ ఇలాగనే ఉంటుందండి. నాకు తెలిసి ఒక చిన్నపాటి సినిమా తీసేయచ్చు ఈ రామన్ హెడ్ స్టూడియోలోని, అంత బాగుంది. గ్రీనరీ అయినా లేదా హౌసెస్ అయినా ఏవైనా సరే రియలిస్టిక్గా అంత బాగున్నాయండి. ఇంతకు మీలో ఎంతమంది ఈ స్టూడియో చూసారనేది కామెంట్ చేయండి. చూడకపోతే వైజాగ్ వచ్చినప్పుడు అస్సలు మిస్ అవ్వకండి. మోస్ట్లీ ఈవినింగ్ చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఎండ ఉండదు కాబట్టి ప్రశాంతంగా చల్లటి గాలి వస్తుంది, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మనకు తినడానికి స్నాక్స్ కూడా దొరుకుతాయి కాబట్టి చాలా బాగుంటుంది. ఇంక ఇవన్నీ కవర్ చేసి మేము ఇంకా బయలుదేరిపోయామండి కిందకి. అప్పుడు ఒక ఫుడ్ రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ ఫుడ్ తీసుకున్నాము. ఇక్కడ ఫుడ్ అయితే దొరకదండి, కొండపైన స్నాక్స్ లాంటివి మాత్రమే దొరుకుతాయి. ఇంకా కిందకు వచ్చేసాక ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళాము. అక్కడ థీమ్ మా హస్బెండ్కి నచ్చి ఒక చిన్న షూట్ లాగా చేశారండి, ఆర్మీ థీమ్తోని, చాలా బాగుంది. ఇంకా ఇక్కడ ఫుడ్ తినేసి కొన్ని ప్లేసుల్ని కవర్ చేసుకొని ఇంటికైతే బయలుదేరామండి. ఇదండి ఇవాల్టి అవుట్డోర్ వ్లాగ్ అండి, చాలా బాగుంది కదండి. ఆ రోజు అయితే చాలా రోజుల తర్వాత బయటకు వెళ్ళాం కదా, బాగా ఎంజాయ్ చేసాము. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. చూడలేని వాళ్ళందరికీ చూసినట్లు ఉంటుంది కదండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.